కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే క్రిస్పీగా మంచి టేస్ట్తో ఉండే పాలకూర పకోడీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్ నేను 3 కప్పుల వరకు పాలకూరని తీసుకున్నానండి. పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 4 నుండి 5 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటితో పాటే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరని అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారపొడిని చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ అలాగే అందులోకి 1 కప్పు శనగపిండిని అండ్ ఫైనల్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. ఒకవేళ మీకు పిండి డ్రైగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పకోడీ క్రిస్పీగా రావడానికి అందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు శనగపిండిని కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. లేదంటే పిండి మరీ ఎక్కువగా అయిందనుకోండి పకోడీలు క్రిస్పీగా రావన్నమాట. కాబట్టి చూసుకుంటూ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా పకోడీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా ఓవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పకోడీ ఇలా 2 వైపులా కూడా మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా మంచి టేస్ట్తో ఉండే పాలకూర పకోడీ రెడీ అయినట్టే. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా పాలక్ పకోడీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.